హలో హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి బర్త్డే ఫోటో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చానమాట. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, ఇలాంటి ఫోటో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చానమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కైన్ మాస్టర్లో ఫోటో ఎడిటింగ్ అయినా వీడియో ఎడిటింగ్ అయినా నేను కైన్ మాస్టర్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నా. ఒకసారి ఇది ట్రై చేయండి, చాలా అంటే చాలా సూపర్గా వచ్చిందనమాట. చాలా సింపుల్గా ఎడిటింగ్ చేసుకునేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫాంట్స్తో సహా. ఫస్ట్ అయితే కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద మోడ్ ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ నోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 1:1 రేషియో ఉంది, 4:5 రేషియోని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మీకు మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, దీనికి కావాల్సిన ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోని ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఆ ఇమేజ్ అని సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడండి. ఈ రేషియో మీకు పర్ఫెక్ట్ కాకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చండి. ఏం చేస్తారంటే, బ్యాక్ వచ్చేసి మళ్ళీ క్రియేట్ ప్రాజెక్ట్, ఇక్కడ 1:1 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. దాని తర్వాత అదే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్నటువంటి పర్ఫెక్ట్గా ఇది సెట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి, కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి మాత్రం బ్యాక్గ్రౌండ్ ఉండొద్దు అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియోనే చేశాను, వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి వీడియో చూడండి. 1 క్లిక్తోనే HD క్వాలిటీలో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో క్లియర్గా తెలుస్తుంది. సో ఫోటో అయితే ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా, బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫోటోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి క్రాపింగ్ ఆప్షన్ మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని కాస్త ఇట్లా పెంచుకోండి, ఎక్కువ అవసరం లేదు. సో ఈ విధంగా ఇట్లా పెంచుకున్నారు కదా, ఇట్లా పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చి దీన్ని కాస్త ఇట్లా జూమ్ డౌన్ చేసి ఈ పొజిషన్లో పెట్టుకొని, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇట్లా జూమ్ అవుట్ అనేది ఇట్లా ఫుల్గా ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఈ విధంగా చూడండి, నేనైతే చేసుకుంటున్న స్లోగా ఈ విధంగా ఇట్లా పర్ఫెక్ట్గా వచ్చింది. సో బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఫోటోపై క్లిక్ చేసి 3 డాట్ డూప్లికేట్ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డూప్లికేట్ అవుతుంది, దీన్ని ఇట్లా జూమ్ డౌన్ అనేది చేస్తూ క్రాపింగ్ అనేది చేసుకుని ఇట్లా క్రాప్ చేసుకుని ఈ పొజిషన్ వరకు ఇట్లా క్రాపింగ్ చేసుకుని కాస్త ఫీదర్ని ఇట్లా ఫుల్గా ఇట్లా పెంచుకోండి. ఈ విధంగా పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకొని 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాస్త ఇట్లా రొటేట్ అనేది చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకుని పెట్టుకోండి. ఇట్లా చూడండి, నేనైతే ఈ విధంగా పెట్టుకుంటున్నాను కదా, ఇట్లా పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, దీనికి కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి ఆల్ఫా అండ్ ఒపాసిటీ ఆప్షన్పై క్లిక్ చేసి కాస్త ఇట్లా తగ్గించుకోండి, మీ ఫోటో కనిపించేటట్టు. ఈ విధంగా తగ్గించుకున్న తర్వాత బ్యాక్ వచ్చింది. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోండి. ఇట్లా చూడండి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే, క్రాపింగ్ ఆప్షన్ కాస్త కవర్ అయ్యేటట్టు ఇట్లా క్రాప్ అనేది చేసుకోండి ఈ విధంగా. సో బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా చూడండి అయ్యింది. సో చూస్తారు కదా. సో మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చేసి లేయర్పై క్లిక్ చేసి టెక్స్ట్పై క్లిక్ చేయండి. ఇప్పుడు నేమ్ అనేది ఎంటర్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా ఎంటర్ చేసుకుంటున్నా. ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ AA ఫాంట్పై క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లో ఉంటుంది. ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేస్తే ఫాంట్ యాడ్ అవుతుంది. దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని జూమ్ చేసుకుని పెట్టుకుని కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత షాడో ఆప్షన్పై క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి, చాలా అంటే చాలా లుక్ అనేది వస్తుంది. మీ నేమ్ స్టైల్ బట్టి ఇట్లా దీన్ని జూమ్ అవుట్ అనేది ఇట్లా చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎటువంటి ఫోటో ఎడిటింగ్ అయినా వీడియో ఎడిటింగ్ అయినా మన కైన్ మాస్టర్లో ప్రొవైడ్ చేస్తున్నాం కనుక, సో ప్లీజ్ చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారా ఆశిస్తున్నా. ఆల్మోస్ట్ మన ఫోటో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ యారో మార్క్పై క్లిక్ చేసి ఇట్లా సేవ్ అనేది చేసుకోకండి, ఎందుకంటే వీడియో రూపంలో సేవ్ అవుతుంది. బ్యాక్ వచ్చేసి ఇక్కడ నా 3 ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసి క్యాప్చర్ అండ్ సేవ్ అని దీనిపై క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో ఇవాళ వీడియో అయితే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.